Spider-Man, Spider-Man, friendly neighborhood Spider-Man. Hey! హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రెజెంట్ ఎక్కడ విన్నా ఎక్కడికెళ్ళినా ఎక్కడ చూసినా స్పైడర్ మ్యాన్ హవానే నడుస్తుంది. స్పైడర్ రెడ్డి, స్పైడర్ నాయుడు, స్పైడర్ చౌదరి అంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో స్పైడర్ మ్యాన్ ని కలిపేసుకున్నారు. ఇదేం సినిమా అండి? అయ్య బాబోయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్ సాలిపురు చేసే ట్విస్టులు పద. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో స్పైడర్ మ్యాన్ ని కలిపేసుకున్నారు. టాలీవుడ్ పరంగానే కాకుండా ఇండియాలో టైర్ 1 హీరోలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో చాలా మంది టచ్ చేయలేకపోయిన నెంబర్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అయితే ఇండియాలో టచ్ చేయబోతున్నాడు. అవర్లీ పీక్ సేల్ 50,000 మార్క్ ని చాలా సార్లు దాటేసిన ఈ ఫిలిం ఈ వీడియో చేసే టైంకి కూడా 40,000కి పైగా టికెట్స్ తో ట్రెండ్ అవుతుంది. నాకు గుర్తుండి కల్కి అండ్ పుష్ప 2 సినిమాలు మాత్రమే ఆఖరిగా ఈ ఫీట్ అందుకున్నాయి. అయితే వేరే దేశానికి సంబంధించిన సినిమా ఇండియాలో ఈ రేంజ్ లో బుకింగ్స్ అందుకోవడం ఇదే ఫస్ట్ టైం. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అనేది ప్రీసేల్స్ తోనే ఎప్పుడో ఫిక్స్ అయిపోగా అసలు ప్రెజెంట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, దీంతో పాటు రిలీజ్ అయిన శ్రీనివాస మంగాపురం రిపోర్ట్ ఏంటి, జననాయకన్ చెన్నై లవ్ స్టోరీ సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్పైడర్ మ్యాన్ విషయానికే వస్తే సాలిడ్ మనిషి చేసే సాహసాలు అంతా ఇంత కాదు అన్నట్టు ప్రీసేల్స్ తోనే ఆల్మోస్ట్ 60 కోట్ల మార్క్ అందుకున్నాయి ఈ ఫిలిం. ఈ వీడియో చేసే టైంకి 47,000కి పైగా టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఈ వీడియో చేసే టైంకి అవర్లీ సేల్ 47 నుంచి 50,000 మధ్యలో అయితే ఉంది. సో 7 PM కంప్లీట్ అయ్యేసరికి ట్రాక్డ్ గ్రాస్ ఇండియాలో 55 కోట్లకి చేరుకునే ఛాన్స్ ఉండగా డే ఫినిష్ అయ్యేసరికి ట్రాక్డ్ గ్రాస్ 70 నుంచి 75 కోట్ల మధ్య వెళ్లొచ్చు. ఇది ఆఫ్లైన్ టికెట్ సేల్ బాగుంటేనే. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్ అనుకున్న దానికంటే మించిపోతే మాత్రం డే 1 అసలు ఎంత నెంబర్ పెడుతుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. సో డేటా రాగానే రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తా. ఇక శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే చాలా తక్కువ విషయాల్లో పాపం అనిపిస్తుంది. ప్రజెంట్ ఈ సినిమా విషయంలో పాపం అనే మాట కూడా చాలా తక్కువ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ నుంచి వస్తున్న ఫస్ట్ హీరో మినిమం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకుండా రిలీజ్ అయిన సినిమా ఆ ఎఫెక్ట్ అయితే డే 1 బుకింగ్స్ పై క్లియర్ గా కనిపించింది. అండ్ టాక్ కూడా కాస్త అటు ఇటుగా ఉండడంతో ఏదో రకంగా అవర్లీ సేల్లోకి అయితే వచ్చింది. బట్ గంటకి 1000 టికెట్లు మాత్రమే సోల్డ్ అవుతున్నాయి. సో ఈ వీడియో చేసే టైంకే ట్రాక్డ్ గ్రాస్ ఇండియాలో 1.2 కోట్ల రేంజ్ లో ఉండగా డే ఫినిష్ అయ్యేసరికి ఇది 1.5 కోట్లకైతే వెళ్లొచ్చు. సో అన్ని అనుకున్నట్టు జరిగితే 3 కోట్లు అందుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదనే చెప్పాలి. బట్ కట్టమనేని ఫ్యాన్స్ హైర్లు అనేవి వేశారా లేదా, డే 1 మంచి నెంబర్ పడిందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఒక రోజు ఆగాల్సిందే. ఇక జననాయకన్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 7వ రోజు కూడా వరుసగా 10 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 12 కోట్లకి చేరుకుంది. ఇక తమిళనాడులో 103 కోట్లు కలెక్ట్ చేయగా తమిళనాడులో ఎక్కువ సార్లు 100 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోల లిస్ట్ లో విజయ్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక కర్ణాటక 27.8 కోట్లు, కేరళ 15 కోట్లు, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా 18.5 కోట్లు, ఓవర్సీస్ 81 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 257 కోట్లకి చేరుకోగా షేర్ 118 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 203 కోట్లు కావడంతో మరో 85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ ఏమైనా గ్రోత్ చూపెట్టి 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయగలిగితే మండే నుంచి షేర్ టార్గెట్ 70 కోట్లయితే ఉంటుంది. సో చూడాలి ఎక్కడికి వెళ్లి ఆగుతుందో. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 6 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 5 రోజుల పాటు కోటికి దగ్గర షేర్ ని కలెక్ట్ చేయగా 6వ రోజు కూడా ఏకంగా 1,40,00,000కి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. కిరణ్ బోరం కెరీర్లో ఖచ్చితంగా కోటి విషయంలో మాత్రం రికార్డు పెట్టాలనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు థర్స్డే, ఈ రోజు రేపు కూడా కోటి అందుకునే ఛాన్స్ ఉండగా సాటర్డే సండేలలో గ్రోత్ ఉంటుంది. సో 10 రోజులైతే మినిమం కోటికి తగ్గిన షేర్ కలెక్ట్ చేయడం పక్కా. ఒకవేళ సోమవారం కూడా ఈ ఫీట్ ని అందుకుంటే 11 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా కిరణ్ బోరం చాలా పెద్ద అచీవ్మెంటే అందుకుంటాడు. ప్రస్తుతానికి ఈ సినిమా వాల్వేడిగా 36 కోట్ల గ్రాస్ 20 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేసింది. అంటే ఈ వీకెండ్ కి కా సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడం పక్కా. ప్రస్తుతానికి 4 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.